హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో అమెజాన్లో కానైతే ఇప్పుడు సమ్మర్ సేల్ అని నడుస్తుంది. ఈ సేల్లో కానైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉండేవాళ్ళు ఆఫర్ని అయితే యూస్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ని అయితే గోల్డ్ రేట్ కంటే తక్కువకి కొనుక్కోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఛానల్ని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అమెజాన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకొని మనం పైన సర్చ్ బార్లో కానైతే మలబార్ గోల్డ్ కాయిన్ 24 క్యారెట్స్ అని సెర్చ్ చేసామంటే ఇలా మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ గోల్డ్ కాయిన్ ఆఫర్ కానైతే అన్ని గోల్డ్ కాయిన్స్కి ఇవ్వలేదు, కొన్ని గోల్డ్ కాయిన్స్కి మాత్రమే ఆఫర్ అయితే ఉంది. అది మనం ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నామంటే పైన మనకి కనిపిస్తుంది ఆఫర్ విత్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అని. అలాంటి కాయిన్స్కి మాత్రమే ఆఫర్ అయితే ఉంది, అన్ని కాయిన్స్కి అయితే లేదు. అందుకనే నేను ఈ వీడియోలో ఏ కాయిన్స్కి ఆఫర్ ఉందో చెప్తాను, దాన్ని బట్టి మీరు ఏ కాయిన్ కావాలో అది కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే మనకి మలబార్ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కానైతే 1000 రూపీస్ ఆఫర్ పోగా మనకి 9746 రూపీస్కి అయితే వస్తుంది. జస్ట్ మనం యాడ్ టు కార్ట్ అని ఇచ్చేసి మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఇచ్చామంటే కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అయితే డిటెక్ట్ అయిందంటే మనకి 1 or 2 వీక్స్లో కాయిన్ అయితే వస్తుంది. ఈ ఆఫర్ కానైతే ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము, ఎందుకంటే అన్ని గోల్డ్ కాయిన్స్కి ఈ ఆఫర్ అయితే లేదు, కొన్ని కాయిన్స్కే ఉంది. కాబట్టి నేను మే 1 అంటే ఈరోజు నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు కూడా తీసేయచ్చు ఈ ఆఫరు, లేదంటే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. అందుకని మీరు ఈ వీడియోని చూసే టైంకి ఈ ఆఫర్ ఉందో లేదో చెక్ చేసుకొని అయితే కొనుక్కోండి. నెక్స్ట్ భీమా జ్యువెలరీస్ వల్ల 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ని సెర్చ్ చేసామంటే సెర్చ్ బార్లో ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ కాయిన్ కానైతే మనకి 1000 రూపీస్ ఆఫర్ పోగా 9987 రూపీస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి ఆఫరే భీమా జ్యువెలరీ గోల్డ్ కాయిన్ 22 క్యారెట్స్ మీద అయితే ఉంది. సేమ్ అది కూడా మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి భీమా గోల్డ్ కాయిన్ 22 క్యారెట్స్ అని సెర్చ్ చేసామంటే ఇలా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు బయటే చూడొచ్చు ఏ గోల్డ్ కాయిన్స్కి మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది అనేసి. ఇక్కడ చూసారా 9241 రూపీస్ విత్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అని ఉంది. ఇలా ఉండే వాటికి మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది, మిగిలిన గోల్డ్ కాయిన్స్కి అయితే ఉండదు. అలా మనం ఆ కాయిన్ మీద కానీ క్లిక్ చేసామంటే లోపల మనకి ఎంత అమౌంట్కి ఈ గోల్డ్ కాయిన్ వస్తుంది అనేసి ఉంటుంది. ఆ అమౌంట్ని అయితే మనం చూసుకొని జస్ట్ యాడ్ టు కార్ట్ అని ఇచ్చి ప్రొసీడ్ టు పేమెంట్ అని ఇచ్చామంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం పే చేసేసామంటే మనకి ఈ గోల్డ్ కాయిన్ 1 or 2 వీక్స్లో ఇంటికైతే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఏ గోల్డ్ కాయిన్స్కి ఎంత ఆఫర్ ఉందని అయితే చెప్తాను, దాన్ని బట్టి మీరు ఏ గోల్డ్ కాయిన్ని కొనుక్కోవాలో అది కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ మనకి ఈరోజు గోల్డ్ రేట్ అంటే 1 May 25 గోల్డ్ రేట్ కానీ చూసుకున్నామంటే చాలా అయితే పెరిగిపోయి ఉంది. 22 క్యారెట్స్ కానైతే 8980, 24 కానైతే 9796కి అయితే ఉంది. అదే ఇప్పుడు మనకి ఆఫర్ కానైతే అమెజాన్లో మలబార్ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్, ఈ కాయిన్ కానైతే మనకి 9746 రూపీస్కి అయితే వస్తుంది. హెచ్డిఎఫ్సి కార్డ్ మీద 1000 రూపీస్ ఆఫర్ పోగా. ఈరోజు గోల్డ్ రేట్ కానీ మనం చూసుకున్నామంటే 9796 రూపీస్ అయితే ఉంది. సో మనం ఈ గోల్డ్ కాయిన్ని అమెజాన్లో కానీ కొన్నాము అంటే 50 రూపీస్ తక్కువకే మనం కొనుక్కోవచ్చు. అంటే మనం ఈ 50 రూపీస్ తక్కువకే విఏ, జిఎస్టీ, అదర్ ఛార్జెస్ ఇవేమీ లేకుండా ఈరోజు గోల్డ్ రేట్ కంటే తక్కువకే 50 రూపీస్ తక్కువకే మనం ఈ గోల్డ్ కాయిన్ అయితే అమెజాన్లో కొనుక్కోవచ్చు అనమాట, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే. సో మనం బయట కాయిన్స్ని కొనుక్కునే కంటే కూడా ఇలా ఆన్లైన్లో కొనుక్కోవటం వల్ల మనకి ఆ జిఎస్టీ, విఏ ఇలాంటి ఛార్జెస్ లేకుండా అలాగే గోల్డ్ రేట్ కంటే తక్కువకే మనకి ఈ కాయిన్ అయితే వస్తుంది. నెక్స్ట్ నేను 22 క్యారెట్స్ భీమా గోల్డ్ కాయిన్ చెప్పాను కదా, ఇదిగానైతే మనకి 9241 రూపీస్కి అయితే వస్తుంది. దీంట్లో పెద్దగా ఆఫర్ అయితే ఏం లేదు, మనం 261 రూపీస్ ఎక్కువ అయితే ఇచ్చి కొనుక్కుంటున్నాము గోల్డ్ రేట్ కంటే కూడా. అంటే ఇందులో మనం జిఎస్టీ పే చేస్తున్నట్టు, జిఎస్టీ, విఐ ఛార్జెస్ పే చేస్తున్నట్టు. నెక్స్ట్ కానైతే మనకి భీమా 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ చెప్పాను కదా, ఇదిగానైతే మనకి 9796 రూపీస్కి అయితే వస్తుంది. అంటే మనం ఒక 191 రూపీస్ అయితే ఎక్కువ ఇస్తున్నాం అనమాట గోల్డ్ రేట్ కంటే కూడా.
ఈ 3 కాయిన్స్‌ని కానీ మనం కంపేర్ చేసామంటే ఫస్ట్ ఆప్షన్ కానైతే మలబార్ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోవచ్చు. ఇదైతే గోల్డ్ రేట్ కంటే కూడా మనకి తక్కువకొస్తుంది. ఇన్ కేస్ మలబార్‌లో ఆఫర్ లేకపోతే సెకండ్ ఆప్షన్‌గా అయితే భీమా జ్యువెలరీ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్‌ని కొనుక్కోవచ్చు. కాకపోతే దీనికి మనం కొంచెం ₹191 ఎక్స్‌ట్రా అయితే పే చేయాల్సొస్తుంది. గోల్డ్ రేట్ కంటే ఎక్కువ అనమాట. మీరు కొనుక్కునేటప్పుడైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆఫర్ అవైలబుల్‌లో ఉందా లేదా అనేసి. ఉంటే అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇంకా గోల్డ్ కాయిన్స్ గురించి కానీ ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్. బై బై.